జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ రోజు వచ్చిన ఫలితాల పట్ల కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి మానసికంగా లోను కాకుండా గెలుపు ఓటములు సమానంగా తీసుకుంటూ ఒకవేళ ఫెయిల్ అయినా బాధపడకుండా ముందు భవిష్యత్తులో మళ్లీ పరీక్ష రాసి పాస్ అయ్యేందుకు కృషి చేసి విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవసరం వచ్చినా ఫోన్ చేసి ఆఫీస్కి రావచ్చని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. రిజల్ట్ చూసి ఒత్తిడికి లొంగాల్సిన అవసరం లేదని, భవిష్యత్తు మీద ఆశ పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు భరోసా ఇచ్చారు. కోరుట్ల కాన్స్టిట్యున్సీ విద్యార్థులందరికీ నమస్కారం. ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో పాస్ అయి బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చిన అందరికి కూడాను అభినందనలు. అదేవిధంగా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయినా కూడా దయచేసి బాధపడకండి. మీరు ఇవాళ ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు వచ్చినారు అంటే మీలో చాలా మంచి టాలెంట్ ఉంది. ఎగ్జామ్ కొన్నిసార్లు కొన్ని రిజల్ట్స్ తప్పుగా రావచ్చు. సో దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే అస్సలు బాధపడకండి, టెన్షన్ పడకండి. ఎవరికన్నా ఎలాంటి సహాయం కావాలన్నా దయచేసి నా దగ్గరికి రండి, నాకు ఫోన్ చేయండి. మీకేమన్నా కష్టం ఉంటే, మీకేమన్నా మానసిక ఒత్తిడి ఉంటే దయచేసి మా ఆఫీస్కి రండి, మేము దగ్గరుండి మిమ్మల్ని అన్నీ చూసుకుంటాము. చాలా ఎగ్జామ్స్ వస్తాయి, మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలు ఎగ్జామ్ ఇది. తప్పకుండా మీరు ఇంటర్మీడియట్ వరకు వచ్చినారంటే మీలో చాలా టాలెంట్ ఉంది అన్న మాట మీరు అర్థం చేసుకోవాలి. తక్కువ మార్క్స్ వచ్చినాయని బాధపడాల్సిన అవసరం లేదు. సో మీకు ఏం కష్టం ఉన్నా దయచేసి మన ఆఫీస్కి రండి. మీకు ఎలాంటి కష్టం ఉంటే నేనున్నాను మీతో, మీ అందరితో. అదేవిధంగా మళ్ళొకసారి పాస్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాం. నమస్తే.